సమాజంలో లేక దేవునికి ఆయాసాన్ని కలిగించే వారముగా మనం ఉంటున్నాం. దేవుణ్ణి ఆయాసపరిచే వారముగా మనం ఉంటున్నాం. అలా మనం ఉండకూడదు దయచేసి. అందుకంటున్నాడు, ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. బైబిల్ పట్టుకొని వెళ్ళే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం చేరతాడా? పాటలు పాడే ప్రతి ఒక్కరు పరలోకం చేరతారా? కానుకలు ఇచ్చే ప్రతి ఒక్కరు పరలోకం చేరతారా? ఇవన్నీ ఇస్తూ మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి. విశ్వాసములో బలముగా మనం ఉండాలి. లోకములో అడుగులు తడబడకూడదు. ఆ లోకములో మన మాట జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. మన కను చూపు బహు జాగ్రత్తగా ఉండాలి. చూసే శాపానికి తెచ్చుకున్న భక్తులు బైబిల్లో ఉన్నారు. దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా మనం ఉండాలి. పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే నువ్వు మొదటిగా తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి.